ఈరోజు మనం భద్రాచలం వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి భద్రాచలం 322 కిలోమీటర్స్ ఉంటుంది. మేము సికింద్రాబాద్ రీచ్ అయిపోయాం. ఈ సికింద్రాబాద్ స్టేషన్ కొత్తగా రెనోవేట్ చేస్తున్నారు. మా ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వచ్చేసింది. అప్ అండ్ డౌన్ ట్రైన్ నెంబర్స్ నేను డిస్ప్లేలో మెన్షన్ చేస్తున్నా, చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఈ ట్రైన్ డైలీ 11:45 PM స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ నుంచి. భద్రాచలం వెళ్ళేలోపు మార్నింగ్ 4:30 అవుతుంది. మా ట్రైన్ మాత్రం ఎగ్జాక్ట్ 11:45కి బయలుదేరింది. భద్రాచలం రూట్ రైల్వే స్టేషన్ నుంచి భద్రాచలం టెంపుల్ వరకు మేము ఆటోలో వెళ్ళాం. ఒకరికి 100 రూపీస్ తీసుకున్నాడు. ఇది గోదావరి నది బ్రిడ్జ్. మార్నింగ్ వ్యూస్ చాలా బాగున్నాయి. ఈ కమాండ్ నుంచి టెంపుల్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. శ్రీరామ నిలయం. మేము ఇక్కడనే రూమ్స్ బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. ఈ బిల్డింగ్ పైన నుంచి చూస్తే మనకి గోదావరి నది కనిపిస్తుంది. అట్లనే రైట్ సైడ్ చూస్తే మనకి టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇదే మా రూమ్. 400 ఓన్లీ. బాగానే ఉంది. మేము రెడీ అయిపోయినాం. ఇక్కడ నుంచి మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు టైం 7:40 అవుతుంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మనం దర్శనానికి వెళ్ళాలి. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళు ఈ వే నుంచి బయటకు వస్తారు. అయిపోయింది, దర్శనం అయిపోయింది. మొత్తానికి మేము బయటకు వచ్చేసాం. దర్శనానికి మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఒక 1 అవర్లో దర్శనం అయిపోయింది. మేము టిఫిన్కి పూరి బోండా తీసుకున్నాం. పూరి బోండా టేస్ట్ చాలా బాగుంది. భద్రాచలం నుంచి మేము పర్ణశాల వెళ్తున్నాం. ఒక్కరికి 200 రూపీస్ అప్ అండ్ డౌన్. ఇది చిన్న అరుణాచలం టెంపుల్. ఇది మొత్తానికి మేము పర్ణశాల రీచ్ అయిపోయాం. భద్రాచలం టెంపుల్ నుంచి పర్ణశాలకి ఒక 1 అవర్ టైం పట్టింది. ఇది పర్ణశాల ఎంట్రన్స్. ఇది మనకి కెమెరా ఫోన్స్ అలౌ లేదు కాబట్టి మనం తీసుకెళ్ళలేదు లోపలికి. ఇది బయట వ్యూస్. గోదావరి చాలా బాగుంది. ఇక్కడితో మన వీడియో ఎండ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Bye bye.